బంగ్లాదేశ్ అస్థిరతలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో దేశంలోని అల్లర్లకు కారణం మాజీ ప్రధాని షేక్ హసీనా నిరంకుశత్వం అన్నారు. ఆమె తెచ్చిన రిజర్వేషన్లు అగ్గి రాజేశాయన్నారు. ప్రజల్లో అసహనం పెరిగిందని, అల్లర్ల వెనుక పాకిస్తాన్, చైనా కుట్ర ఉందనే వాదనలు వినిపించాయి. అయితే చివరికి అమెరికా హస్తంపై అనుమానాలు రాగా ఇప్పుడు అది నిజమనే సందేహాలు కలుగుతున్నాయి. బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ దీవి దీనికి కేంద్రమనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఈ దీవికి బంగ్లాదేశ్ అల్లర్లకు, హసీనా రాజీనామాకు లింక్ ఏంటి? ఒక చిన్న దీవి హసీనా 15 ఏళ్ల ప్రధాని పీఠాన్ని కూల్చేసిందా? దీనంతటి వెనుక అమెరికా కుట్ర ఉందా? లెట్స్ ఫోకస్. బంగ్లాదేశ్లో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసనలతో మొదలై అది ప్రజా ఉద్యమంగా మారింది. చివరికి ప్రత్యర్థి లేకుండా 15 ఏళ్లు పరిపాలించిన షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆగస్టు 5న హసీనా రాజీనామా చేసిన తరువాత అంతర్జాతీయంగా బంగ్లా రాజకీయ ప్రకంపనలపై ఆందోళన పెరిగింది. ఈ ఘోరమైన హింసాకాండ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ దేశాన్ని చేతులకు తీసుకుంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేయటానికి మొహమ్మద్ యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్థాపించబడింది. హసీనా రాజీనామా తరువాత జరిగిన హింసాకాండ ఫలితంగా 230 మందికి పైగా మరణించారు. ఇక జూలై మధ్యలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మృతుల సంఖ్య 560కి చేరుకుంది. అయితే ఇంత వినాశనానికి కారణం వెనుక విదేశీ కుట్ర దాగుందనే సందేహాలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. జూలైలో మొదలైన విద్యార్థి నిరసనలు తీవ్ర రూపం దాల్చటానికి హసీనా వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని అప్పట్లో అనుకున్నారు. నిరసనకారులను రజాకార్లుగా హసీనా అభివర్ణించటమే నిరసనకారులను ఉద్యమంగా మార్చాయనే అభిప్రాయాలొచ్చాయి. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని హసీనా వివరణ ఇచ్చారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రదారులు ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారని, దాన్ని అర్థం చేసుకోవటానికి ఆమె ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియోను చూడాలని కోరారు. ఈ సందర్భంగా హసీనా తన బహిష్కరణలో విదేశీ జోక్యం ఉందని చెప్పారు. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ప్రమేయాన్ని నర్మగర్భంగా వెల్లడించారు. అయితే ఆమె అమెరికా పేరును ప్రస్తావించకుండా వైట్ పీపుల్ అనే మాటను వాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధానిగా మరోమారు గద్దెనెక్కారు. జనవరిలో వరుసగా 4సారి గెలిచిన హసీనాను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. తరువాత ఈ ఎన్నికలు బూటకమని బంగ్లా ప్రతిపక్షంతో పాటు కొన్ని దేశాలు కూడా వెల్లడించాయి. అయితే ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి గతంలో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా హసీనాకు యుఎస్తో సమస్యాత్మక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో తాను అధికారంలోకొచ్చిన 2 నెలల తరువాత హసీనా తనపై తెల్లజాతి దేశం కుట్ర పన్నుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు. బంగ్లాదేశ్లో ఒక తెల్లజాతి దేశం ఎయిర్ బేస్ నిర్మించుకోవటానికి అనుమతిస్తే జనవరి 7న జరిగే ఎన్నికల్లో తనకు అవాంతరాలు లేకుండా తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాన్ని నిర్మించుకోవటానికి నేను అనుమతించలేదు కాబట్టి ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. అయితే ఆమె అప్పుడు ఆ దేశం పేరు చెప్పలేదు. ఈ ఆఫర్ వైట్ మ్యాన్ నుండి వచ్చింది అని నొక్కి చెప్పినట్లు ది డైలీ వెల్లడించింది. అయితే ఆ దేశం ఒక్క బంగ్లాదేశ్ ని మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదని, వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసని ఆమె అన్నారు. ఇకపై అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందని, భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది ఉంటుందని కూడా ఆమె అప్పట్లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా సార్వభౌమత్వానికి లొంగకపోవటంతోనే ఈ పరిస్థితొచ్చిందని,
బంగాళాఖాతంపై పట్టు సాధించటానికి అమెరికాను అనుమతించి ఉంటే తాను అధికారంలో కొనసాగి ఉండేవారని ఇప్పుడు హసీనా చెప్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రజలను రాడికల్స్ ద్వారా తారుమారు చేయొద్దని ఈ సందర్భంగా ఆమె కోరినట్లు ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్ మయన్మార్లోని కొన్ని భాగాలను విభజించడం ద్వారా తూర్పు తైమూర్కు సమానమైన క్రైస్తవ రాజ్యాన్ని సృష్టించే లక్ష్యంతో కుట్ర జరుగుతోందని ఆమె ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. సెయింట్ మార్టిన్ ద్వీపమే ఆమె రాజీనామాకు కారణమయ్యిందనే తీరులో హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భారత్లో ఆశ్రయం పొందిన తరువాత ఆమె ఓ లేఖను కూడా విడుదల చేసినట్లు ప్రస్తుతం ఆమె పార్టీ అవామీ లీగ్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి బయలుదేరిన తరువాత మొదటిసారి తన స్పందన ఈ లేఖ ద్వారా విడుదల చేసినట్లు అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. బంగ్లా భాషలో రాసిన ఈ లేఖలో దేశంలో మరింత హింస జరగకుండా ఉండటానికి తాను రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై అమెరికా రాజకీయం చేస్తోందని, సెయింట్ మార్టిన్ ద్వీపంపై అధికారాన్ని చేజిక్కించుకోవాలని యుఎస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపణ చేసినట్లు చెప్తున్నారు. అయితే హసీనా రాజీనామా చేయటం ద్వారా యుఎస్ కుట్రను నిరోధించినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారని అంటున్నారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాన్ని నెలకొల్పేందుకు విదేశీయులను అనుమతిస్తే తనకు సులభంగా మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉండేదని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే పదవికి రాజీనామా చేయకముందు ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించాలని అనుకున్నారని, దానికి సంబంధించిన స్పీచ్ కూడా సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో ప్రజలకు ఈ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందని చెప్పాలని అనుకున్నా అవకాశం లభించలేదని ఆమె వెల్లడించారు. అయితే ప్రసంగం చేయకముందే దేశంలో ఆందోళనలు చెయ్యిదాటిపోవడంతో ఆర్మీ హెచ్చరికల దృష్ట్యా భారత్కు వచ్చినట్లు ఆమె తెలిపారు. బహుశా తాను బంగ్లాదేశ్లో ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు బలి కావాల్సి వచ్చేవని, ఏది ఏమైనప్పటికీ తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు, నేను తప్పకుండా తిరిగి వస్తానని ఆమె వెల్లడించారు. నేను ఓడిపోయినా బంగ్లాదేశ్ గెలిచిందని, దేశ ప్రజల కోసమే తన తండ్రి, కుటుంబం ప్రాణాలు అర్పించారని ఈ సందర్భంగా హసీనా చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా తిరిగి త్వరలోనే బంగ్లాదేశ్ వస్తారని ఆమె కొడుకు సాజిబ్ ప్రకటించారు. అయితే హసీనా లేఖపై జరుగుతున్న ప్రచారాన్ని సాజిబ్ కొట్టిపారేశారు. తన తల్లి అలాంటి ప్రకటన ఏది ఇవ్వలేదని సాజిబ్ వాజిద్ స్పష్టం చేశారు. ఒక వార్తాపత్రికలో ప్రచురించిన ఇటీవలి రాజీనామా ప్రకటన పూర్తిగా అబద్ధమని, కల్పితమని, ఢాకాను విడిచిపెట్టడానికి ముందుగాని తరువాత గాని ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదని, నేను ఫోన్ కాల్లో ఆమె నుండి స్పష్టత తీసుకున్నట్లు సాజిబ్ వాజిద్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం సెయింట్ మార్టిన్ ద్వీపం వ్యవహారంలో అమెరికా ఒత్తిడి సందేహాలకు తావిస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.